అదే సినిమా మాత్రం సూపర్ ఉంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి అంటే ఈ మధ్యకాలం మనకు బలగం సినిమా తర్వాత ఒక అంటే అదే కోవలో వచ్చిన సినిమా ఇది. బలగం ఒక 100% అంటే ఇది ఒక 80% ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ముఖ్యంగా ఈ తెలంగాణ భాష మీద ఉన్న సినిమా కాబట్టి భీమదేవరపల్లి బ్రాంచ్, కరెక్ట్ మీరు మాట అయిపోయింది. అవును, భీమదేవరపల్లి బ్రాంచ్ మంచి తెలంగాణ బేస్లో ఉన్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో రియలిస్టిక్ స్టోరీ ఉంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్లు తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అన్నోన్ పర్సన్, అంటే చదువులేని వాళ్ళకు పైసలు వచ్చిన తర్వాత ఆ పైసలు ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఏంటి అనేది ఈ సినిమాలో బాగా చూపెట్టారు డైరెక్టర్ రమేష్ చాప్లా గారు. అండ్ అలాగే సినిమాలో కొత్త నటీనటులు చాలా బాగా చేశారు. అందులో నాకు మంచి పాత్ర ఇచ్చాడు. ఇందులో ఒక మంచి చిన్న కామెడీతో పాటు చిన్న నెగిటివ్ ఉన్న క్యారెక్టర్ సినిమాలో బాగుంది. మీరందరూ తప్పకుండా చూడండి భీమదేవరపల్లి బ్రాంచ్. సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే అన్న డైలాగ్స్ అన్న, ఎందుకంటే తెలంగాణ భాష మీద ఉన్న డైలాగ్స్ బాగుంటాయి, అంటే రియలిస్టిక్ డైలాగ్స్ ఉన్నాయి అన్ని. సినిమా ఓవరాల్గా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడొచ్చు. కొత్త వాళ్ళైనా కానీ మన బలగం నుంచి మన సుధాకర్ గారు అని ఇంకా కొంతమంది ఉన్నారు సినిమాలో, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంజీ అంటే ఆల్రెడీ ఇందులో చేశాడు, మన జబర్దస్త్ చేస్తుండే అంజీ ఇంతకుముందు. ఈ సినిమా ద్వారా మెయిన్ లీడ్ వేరే వాళ్ళు ఉన్నా కానీ అంజీది మెయిన్ లీడ్లో నడుస్తుందండి సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ గారు యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ మంచి పాటలు ఇచ్చారు, బాగున్నాయి 2 పాటలు. మంచిగా ఉందండి పాట. అండ్ రమేష్ చాప్లా గారు ఇంతకుముందు ఒక సినిమా తీశాడు బేవర్స్ అని, అందులో అది కూడా మ్యూజికల్గా బాగుంటుంది. ఈ సినిమా కూడా మ్యూజికల్ బాగుంది. అందరు చూడొచ్చు అండి సినిమా, ఖచ్చితంగా అందరు చూడొచ్చు. ముందు మెల్లమెల్లగా మౌత్ టాక్ తోటి బాగా వస్తుందండి సినిమాకి, డెఫినెట్గా బాగుంటుంది. గుడ్ లక్. అవును, ఏదో నేను అదే చూస్తున్నా. ఆదిపురుష్ తర్వాత అందరినీ బయట పెట్టారంటే కరెక్ట్ కాదు. అదేదో ఎప్పటి నుంచో పెట్టుంటే కరెక్ట్గా ఉండేది. కొన్ని మంచి సినిమాలు బతికేటి, కొన్ని ఎటువంటి సినిమాలు ఏమో అయినాయి, కానీ అప్పటి నుంచి ఇవన్నీ చూసుంటే కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు బయట ఉంటే కరెక్ట్ కాదు, అది ఫస్ట్ నుంచి ఉండాలి. సినిమా అంటే మీరు కూడా మీలాంటి మనలాంటి కూడా స్పందించాలి. ప్రసాద్లో ఇలాంటి సినిమా గురించి మనలాంటి మీడియా వాళ్ళకి వెళ్ళలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు చూడండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ మీరు అందరు లోపల ఉంటారు. ఇంకో సినిమా వచ్చింది అంటే నేను చెప్తానండి, పెద్ద సినిమా వచ్చింది అనుకో మీరు ఇక్కడ ఉండరు, మీరు ఖచ్చితంగా లోపలే ఉంటారు. చిన్న సినిమాలు కాబట్టి ఇలా ఉంటుంది. పెద్ద సినిమా వస్తే మాత్రం, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఇలా ఉంటే, లోపల ఖచ్చితంగా ఉంటుంది. అలా ప్రసాద్కి పేరే ఉండదు, అసలు జనాలు ఎరారు ఇడికి ఉన్నమాట చెప్పిన తర్వాత మీరు బయట ఉన్నారంటే ఈ సినిమా నీకు ఎవరు రారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్.